హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు మన చుట్టుపక్కలే ఎంతో సులువుగా దొరికే పదార్థాలతోనే మన జుట్టుకి మందార తైలం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వాడడం వల్ల మన జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే కొత్త వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మందార తైలం అన్నాం కదా. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మందార పూలు ఆకులు అనమాట. ముందుగా ఇలా మందార పూలు తీసుకుని వెనకాల ఉన్న తొడిమ అలాగే మధ్యలో ఉన్న ఇది ఉంటుంది కదా, మధ్యలో దీన్ని కూడా తీసేసుకోవాలి. తీసి ఇలా రేకల్లా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన లక్షణాలన్నీ కూడా మందార పువ్వులు ఆకుల్లో ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడ్డాన్ని కూడా ఆపుతాయి అన్నమాట. చుండ్రును కూడా నివారిస్తుంది అనమాట. మనకి చిట్లిన చివర్లు ఉంటాయి కదా, స్ప్లిట్ ఎండ్స్ అంటాం, వాటిని కూడా రిపేర్ చేస్తుంది. మన జుట్టు ఒత్తుగా నల్లగా హెల్దీగా పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట మందార పువ్వులు ఆకులు కూడా. పువ్వులు రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆకులను కూడా ఇలా కోసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మూడవది గోరింటాకు. ఇది మనకి పల్లెటూరులో చాలా ఈజీగా దొరుకుతుంది కదా. ఒకవేళ మీకు గోరింటాకు దొరకకపోతే పొడి దొరుకుతుంది కదా రెడీమేడ్గా, హెన్నా పౌడరు, ప్యూర్ హెన్నా పౌడర్, అది వాడుకోవచ్చు. గోరింటాకు కూడా కడిగి ఆరబెట్టుకుని ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ఆకులన్నీ కూడా బాగా ఆరబెట్టి ఉంచుకోవాలి ముందే, తడి లేకుండా. ఈ గోరింటాకు అనేది చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం అలాగే చుండ్రు, తలలో దురద, వీటన్నిటికీ ఔషధంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ తీసుకునేది తులసి అనమాట. దీన్ని కూడా ఒక 2 గుప్పెళ్ళు తీసుకోవాలి. మిగిలిన వాటిలాగే దీన్ని కూడా కడిగేసి ఆరబెట్టి తీసుకోవాలన్నమాట. ఈ తులసి వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటంటే ఇది జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది అనమాట. కుదుళ్ళు బలంగా ఉంటే ఆటోమేటిక్గా జుట్టు ఊడడం అనేది తగ్గుతుంది. అలాగే చుండ్రు, జుట్టులో తల్లో దురదలు వీటిని కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఇలా తులసిని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను తీసుకున్నది ఎలోవెరా కలబంద అనమాట. దీన్ని ఇలా పైన తొక్క అనేది చెక్కేసుకోవాలి. మీరు ఇలా దీన్ని డైరెక్ట్గా కడిగేసి ముక్కల్లా కోసి కూడా వేసుకోవచ్చు, కానీ గుజ్జు తీసి వేసుకుంటే మనకి బాగా అది కలుస్తుంది అనమాట ఆయిల్లో. సో నేను ఈ పైన ఉన్న తొక్కని చెక్కేసుకుని లోపల ఆ జెల్లని తీసి ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఎలోవెరా మన జుట్టుని సాఫ్ట్గా షైనీగా చేస్తుంది, అలాగే ఆల్రెడీ పగిలిపోయి డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా రిపేర్ చేస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. సో దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. ఇలా ఈ కలబంద గుజ్జు అంతా తీసుకుని ముక్కల్లా చేసి బౌల్లో పెట్టుకున్నాను. తర్వాత నేను తీసుకుంటుంది కరివేపాకు అనమాట. ఇది కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి తీసుకున్నాను. ఇది కూడా జుట్టు ఆరోగ్యానికి, జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మెంతులు తీసుకున్నాను. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకున్నాను. ఈ మెంతులు అనేవి తలలో చుండ్రు, దురద తగ్గించడానికి ఒక దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పట్టుకుచ్చులా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇవి గోరింటాకు, ఇది తులసాకు, ఇవి మందారాకులు, ఇది కరివేపాకు అనమాట. ఇక ఇది వచ్చి కలబంద గుజ్జు. వీటన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఇనుప ముక్కడు తీసుకుంటున్నాను నేను. మీరు అల్యూమినియందైనా తీసుకోవచ్చు. దీనిలో వరుసగా ఈ ఆకులన్నీ వేసేస్తున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. వీటితో పాటు ఇలా ఇది కలబంద గుజ్జు, మందార పువ్వులు, మెంతులు కూడా వేసేసుకోవాలి దీనిలో. ఇవన్నీ వేసేసిన తర్వాత దీనిలో నేను కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంట్లో ఆడించిన నూనె అనమాట. నేను ఒక 1/2 లీటర్ వరకు నూనె పోసుకుంటున్నాను నేను వేసిన పదార్థాలకి. ఇప్పుడు ఈ మూకుడును స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఆయిల్ వేడయ్యి కొంచెం మరగడం మొదలయ్యే వరకు అనమాట. ఇది మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. దీనిలో మనం వేసినవన్నీ పచ్చి పదార్థాలు కదా, ఆకులు, పువ్వులు అన్నీ కూడా. ఇవన్నీ బాగా వేగిపోయి వీటిలో ఉన్న సారం అంతా ఆయిల్లోకి దిగిపోతుంది అనమాట. ఆయిల్ డార్క్ కలర్లోకి వస్తుంది. మీకు పల్లెటూరులో అయితే ఇవన్నీ ఈజీగా మన ఇంటి చుట్టుపక్కలే దొరికేస్తాయి. అదే ఒకవేళ మీరు సిటీలో ఉన్నట్లయితే మీరు ఆయుర్వేదిక్ షాప్కి వెళ్తే అక్కడ మూలికల దాంట్లో ఇవన్నీ పొడులు దొరుకుతాయి అన్నమాట. గోరింటాకు పొడి, మందారాకు పొడి, మందార పువ్వు పొడి అన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే మీరు ఉసిరికాయలు కనుక దొరికితే మీరు సీజన్లో అయితే పచ్చి ఉసిరికాయ ముక్కల్లా చేసి వేసుకోవచ్చు. లేదంటే ఎండిపోయిన ఉసిరికాయ ముక్కలు కానీ ఉసిరికాయ పొడి కానీ మనకి షాప్స్లో దొరుకుతాయి అన్నమాట. అది కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండెకలరాకు దొరికితే మీకు అది కూడా దీంట్లో కలుపుకోవచ్చు. మనం ఇక్కడ వేసినవన్నీ ఆకులు, పువ్వులే కాబట్టి వీటిని కలుపుతూ కూర్చోక్కర్లేదు అనమాట. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలిపితే సరిపోతుంది. అదే మనం పొడులు వేసుకుంటే కనుక దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. ఇవి మీకు ఎంతవరకు ఆయిల్ మరకపెట్టుకోవాలంటే మనం ఇలా చూడండి, ఇందులో వేసినవి తీసి ఇలా చూస్తే కనుక ఇలా నలిగిపోవాలన్నమాట. అది క్రిస్పీగా అయిపోయి మనం ఇలా పట్టుకోగానే ముక్కలు అయిపోవాలి, అది సాగకూడదు. అలా అయితే మనకి ఇందులో ఉన్న పచ్చి అంతా పోయినట్టు అనమాట. అప్పుడు మనకి ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఇంకా కొంతసేపు ఆ వేడిలో అవి మగ్గుతాయి కదా, ఇంకా వేడి ఉంటుంది కదా. సో ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఇలా ఒక స్ట్రైనర్ పెట్టి ఒక గిన్నెలోకి వడపోసేసుకోవాలి. మీరు ఒక క్లాత్ కూడా వేసుకోవచ్చు దీనిలో. ఈ ఆయిల్ అయితే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అనమాట, చాలాసార్లు చేశాను. మధ్యలో ఒకసారి ఆమ్లా హెయిర్ ఆయిల్, ఆనియన్ ఆయిల్ చేశాను, కానీ ఎక్కువగా చేసేదైతే మందార తైలమే చేస్తూ ఉంటాను అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఇంచుమించు అందరికీ సెట్ అవుతుంది అనమాట. ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మ్యాక్సిమం. సో దీన్ని ఇలా మొత్తం వడపోసేసుకోవాలి. ఇది మనకి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇంచుమించు 15-20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. ఇలా పైన ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇలా గరిటె పెట్టి నొక్కుకోవాలన్నమాట. ఆ ఆకుల మధ్యలో ఉండిపోయిన ఆయిల్ అంతా వచ్చేస్తుంది. మీకు ఇంకా ఈజీగా అవ్వాలంటే ఒక క్లాత్లో వేసి పిండేసుకున్నా కూడా మొత్తం వచ్చేస్తుంది. ఇలా గరిటెతో కూడా నొక్కేసిన తర్వాత మనం ఒక ఖాళీ గిన్నె పైన అలా పెట్టేసి ఉంచేస్తే అందులో ఏమైనా ఆయిల్ ఉంటే కనుక ఒక్కొక్క డ్రాప్ ఒక 2-3 గంటల్లో మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, కలర్ కూడా బాగా మారింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట ఈ ఆయిల్. ఈ నూనెని గోరువెచ్చగా చేసుకుని జుట్టు కుదుళ్ళలోకి వెళ్ళేలాగా బాగా మసాజ్ చేసుకుంటే జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది అప్లై చేసిన వెంటనే తలస్నానం ఏం చేయనవసరం లేదండి, మామూలుగా ఉంచేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉపయోగపడిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.